ధర్మమునకు ప్రధానమైనది ఏది అంటే కర్తవ్యత నిష్ఠ. రాముడు ధర్మాచరణము చేస్తున్నాడు అన్న మాటలో అర్థం ఏమిటంటే అది అవతల వారికి ఇష్టమవుతుందా కష్టమవుతుందా దానితో రాముడికి సంబంధం ఉండదు. తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడా లేదా అంతవరకు. రామచంద్ర ప్రభువు నరుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. నరుడిగా వచ్చినటువంటి వాడికి కేవలము సుఖములు కానీ కేవలము దుఃఖము కానీ ఎలా ఉంటుంది? ఉండదు. దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. రాముడే నరుడిగా వచ్చిన కాబట్టి అది విష్ణువుని యొక్క అవతారమే అయినా ఆయన కూడా కష్టపడ్డాడు, ఆయన కూడా సుఖపడ్డాడు. కానీ ఈ రెండిటికి అతీతమైన అవస్థలో రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగా ఉన్నాడు. దేని చేత? ఒక కారణానికి, ధర్మాన్ని విడిచిపెట్టానా? విడిచిపెట్టేస్తే దుఃఖం. నేను ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయమునకు ఆ దేశమునందు చేయవలసినటువంటి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఆ ధర్మాచరణము చేత ఈశ్వరుడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ధర్మాచరణము చేత సంతోషంగా ఉండడం అలవాటు కావాలి తప్ప సంతోషమునకు వేరొకటి కారణం కాకూడదు అసలు. అటువంటి స్థితిని పొంది మనందరికీ ఆదర్శమూర్తిగా నిలబడిన మహానుభావుడు రామచంద్ర ప్రభువు. అందుచేతనే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని ఎవరో ఋషులు కీర్తించడం కాదు. అరణ్యకాండలో ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు ప్రస్తుతి చేశాడు రామచంద్రమూర్తిని. సీతమ్మ తల్లితో కళ్యాణం అయింది, సంతోషంగా జీవనం గడుస్తోంది, అక్కడ వరకు బాగుంది. మనుష్య జీవితంలో సుఖదుఖములు ఆశ్చర్యకరంగా వస్తాయి. దశరథ మహారాజు గారు ఒక రోజున సభ తీర్చాడు. ఎవ్వరూ అనలేదు, ఎవరూ అడగలేదు. ఆయన అన్నాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతువు. వనములన్నీ కూడా పుష్పములతో శోభించి ఉంటాయి. పరమ పవిత్రమైనటువంటి కాలము. కాబట్టి నేను ఈ వసంత ఋతువులో ఈ చైత్రమాసంలో నా పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ ఇష్టమేనా అని అడిగాడు. పౌరులందరూ ఒక్కుమ్మడిగా లేచి ఒక మాట అన్నారు, ఇచ్ఛామోహి మహాబాహుం రామం శత్రు వినాశనం. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్ల మాకు పరమ ప్రీతి. గజేన మహతాయాంతం. మా అందరికీ కూడా ఒక కోరిక ఉంది. ఏమిటంటే రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగి ఆయన ఏనుగు మీద ఎక్కి ఊరిరిగింపుగా వస్తూ ఉంటే చూడాలని ఉంది. కాబట్టి ఆయన ఎందు సమస్తమైన సుగుణములున్నాయి. యువరాజుగా రాజుగా కూడా కూర్చోవడానికి కావలసిన సుగుణములున్నాయి. కాబట్టి రాముడికి వెంటనే యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యి అన్నాడు. రామ కథని తనంత తానుగా మధురాతి మధురమైన కథగా వాల్మీకి మహర్షి అనుగ్రహించారు. అలా చదువుకుంటే చాలు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తికి ఆ వార్త నివేదింపబడింది. పిలిచాడు దశరథ మహారాజు, నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఇవాళ రాత్రి ఉపవాసం చెయ్యి, రేపు ఉదయం రా, రేపు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నాడు. ఆయన పొంగిపోలేదు, ఆయన కుంగిపోడు. ఎందుచేత? ఆయనది కర్తవ్యతానిష్ట, ఆయనది ధర్మనిష్ట. నా తండ్రి ఆయన నిర్ణయం చేశాడు, పెద్ద కుమారుణ్ణి కనుక నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం ఇస్తానన్నాడు. కాబట్టి నేను యవ్వరాజ్య పట్టాభిషేకాన్ని అంగీకరిస్తాను. మరునాడు ఉదయం బయలుదేరి దశరథ మహారాజు గారి దర్శనానికి వెళ్ళాడు. ఈలోగా రాత్రికి రాత్రి కైకమ్మ 2 వరాలు అడిగింది. ఆవిడంది, నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాదిన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో ముభిషిచ్యతాం. నవపంచచ వర్షాణి 14 సంవత్సరముల పాటు రాముడు చీరాదిన జటాధారి నారచీరలు కట్టుకున్నటువంటి వాడై జటాజూటంతో 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. రాముడికి ఏ ముహూర్తంలో యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయం చేశాడో దశరథ మహారాజు గారు, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలి. 1 రాముడి అరణ్యవాసం, 2 భరతుడి పట్టాభిషేకం. ఈ రెండిటిని వరాలుగా అడిగింది. దానికి ఆవిడ ఏవో ధర్మపాశాలతో కట్టింది. గతంలో ఎప్పుడో నువ్వు ఇచ్చిన 2 వరాలు ఉన్నాయి, ఆ 2 వరాలు అప్పుడు నేను తీసుకోలేదు, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానన్నాను. ఇప్పుడు నిన్ను నేను ఆ వరాలు అడుగుతున్నాను. కాబట్టి నువ్వు నాకు ఆ వరాలు అనుగ్రహించి
నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి అని. దశరథ మహారాజు గారు సత్యనిష్ట చేత కట్టబడ్డాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి వరాలు ఆయన నిలబెట్టుకోవాలి. కానీ పెద్ద కుమారుడే రాముడు, పైగా విశేషమైనటువంటి ధర్మతత్పరుడు, అన్నిటిని మించి సుగుణాభిరాముడు. అటువంటి వాడికి పట్టాభిషేకం కాదని కైకమ్మ వరం అడిగిందని భరతుడికి పట్టాభిషేకం ఎలా చేస్తాడు? ప్రజల యొక్క అభీష్టం రాముడు యువరాజు కావాలని. అటువంటప్పుడు రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యకుండా ఉండగలనన్న మాట అనలేక, నీకు వరం ఇవ్వను అని అనలేక, ఆయన సత్యధర్మముల మధ్య నలిగిపోయి ఎన్ని మాటలు స్పృహ తప్పిపోయాడో ఆ రోజు రాత్రి. మీరు రామాయణం చదివితే గుండెలు బాదుకున్నాడు. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. రామ రామ నీదు నామమెంత మధురము, రంజిల్లగ చేయు మనసు ఎంత రమ్యము. మధురమైన మకరందము కన్న రమ్యము, మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము. మధురమైన మకరందము కన్న రమ్యము, మాధుర్యము గ్రోలు భక్త జనులు ధన్యము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.